తీసుకొచ్చి ఇక్కడ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మేమందరం కూడా గత 48 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. చాలా కష్టపడుతున్నాం. పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఈ ఎన్నికల కంటే ముందు కూడా 24 రోజులు మా సమస్యల కోసం మేము సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా, సీతక్క గారితో సహా ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మేము సమ్మె చేస్తుంటే మా ఇంటికి వచ్చి మా బాధలన్నీ ఈని మీ అన్ని మా డిమాండ్ ఏంటిదంటే, ఎన్నికల కంటే ముందేమో మాకు 18,000 జీతం అన్నాడు, మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పాడు. కానీ గెలిచిన తర్వాత గద్దె మీద కూర్చున్న తర్వాత మేము మాట ఫుడ్ తింటున్నమాట, మేము దొంగలమాట, మాకు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెడతాడంట, కానీ మాకు జీతం పెంచడట, పర్మనెంట్ చేయడట, పక్క బిల్డింగ్ కట్టియడంట, మంచినీరు ఇయ్యడంట, ఫ్యాన్ పెట్టడంట, టేబుల్ ఇయ్యడంట, కుర్చీ ఇయ్యడంట. మొత్తం అధ్వానంగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఉదయం నుంచి కూర్చున్నాం. ఇప్పుడు ఎండ మండిపోతుంది. గవర్నమెంట్ స్కూల్లోకి ఒక పూట పడి వచ్చింది, మాకు రాలేదు. ఆ సర్కులర్ కూడా ఇవ్వలేదు. నేను ఎలా సెలవులు అడుగుతున్నా, మాకు ఇవ్వలేదు. ఫోన్ పని చేస్తలేదు సార్. 2018లో ఇచ్చారు 2G స్టోరేజ్ అయిపోయింది. పని చేయని ఫోన్లో సర్వే చేయమంటారు. సావల్లా బతకల్లా మేము సర్వే ఆపమంటే ఆపుతలేరు. మేము సమ్మె సందర్భంగా హామీలు ఇచ్చింది ఆ ప్రభుత్వం, మీరు అమలు చేయండి అని చెప్పులు అడిగేటట్టు తిరిగినాం ఇప్పటిదాకా. ఈ రోజు కూడా ఉదయం వచ్చి కూర్చొని ఇప్పటిదాకా కూర్చుంటే డైరెక్టర్ గారు చర్చలు జరిపారు. ఏ ఒక్కటి మాకు హామీ ఇవ్వలేదు. మరి మేము ఎట్లా బతకాలి? ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు అంగన్వాడీ సెంటర్లో మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటివి కూడా ఏం ఏర్పాటు చేయలేదు. కొత్త గవర్నమెంట్ని మార్చుకున్నాం. కొత్త గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా బయోమెట్రిక్ సీసీ కెమెరాల విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈరోజు పల్లెటూళ్ళలో కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పిల్లల్ని 9 గంటలకు పంపిస్తూ ఉన్నారు. టీచర్లు 8 గంటలకే ఉండమంటున్నారు. బయోమెట్రిక్ ఎట్లా సాధ్యపడుతుంది? అందుకనే మా డిమాండ్ ఏంటంటే బయోమెట్రిక్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మా మీకు అందరికీ కూడా ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా తక్కువ టైంలో నిన్నగాక మొన్ననే మనం నిర్ణయం చేశాం. ఒక్కరోజు గ్యాప్ తోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలి. టీచర్లు, హెల్పర్లు పాల్గొనాలి. అంగన్వాడీ సెంటర్లు అన్ని బంద్ పెట్టాలి అనేసి మొన్ననే మనం నిర్ణయం చేశాం. నిన్న ఒకటే రోజు సమయం ఉంది మనకి. ఈ ఒకే రోజు సమయంలో మీరు చాలా కష్టపడి ఫోన్లు చేసి మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా సమాచారం ఇచ్చి ఒక యుద్ధంలోకి వెళ్తే అది విజయవంతం కోసం ఏ లక్ష్యం కోసము ముందుకు పోతారో ఈ ధర్నాను కూడా ఆ విధంగా విజయవంతం చేయాలని ఆ లక్ష్యం కోసం మీరు బాగా కృషి చేసి ఇక్కడికి వేలాదిగా వచ్చిన మీకు అందరికీ కూడా ముందుగా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము ఈ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టాం. ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 45 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని మా శ్రమను గుర్తించకుండా, మా కష్టాన్ని గుర్తించకుండా, అసలు మాకు సమస్యలు ఏం ఎదుర్కొంటున్నామో పరిశీలించకుండా, మేమేం అడుగుతున్నామో, ఏం ఆశిస్తున్నామో, ఏం కావాలని కోరుకుంటున్నామో అవి పరిశీలించి పరిష్కారం చేయకుండా మా శ్రమనంతా కూడా పక్కకు పెట్టి మా కష్టాన్ని మొత్తం చెట్లపుటలో వేసి 48 ఏళ్ల నుండి పనిచేస్తున్న మమ్మల్ని, చరిత్ర ఉన్న మమ్మల్ని నిన్నగాక మొన్న గద్దె మీదకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దొంగలని చిత్రీకరించడం అత్యంత దుర్మార్గం. ఖబర్దార్ ముఖ్యమంత్రి అనేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. దొంగలెవరు ఈ రాష్ట్రంలో? దొంగలు నిరంతరం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ దొంగనా? నిరంతరం పనిచేస్తున్న హెల్పర్ దొంగనా? నీ పక్కా బిల్డింగ్ నువ్వు కట్టియకపోయినా రెంట్లో పనిచేస్తున్న మేమా? నువ్వు సరైన రెంట్ ఇవ్వకపోయినా ప్రతి నెల మేము రెంట్ ఇస్తున్నాం. రెంట్ ఇచ్చి అంగన్వాడీ సెంటర్ని నడుపుతున్నాం. మేము ఆ దొంగలం అనేసి
ఈరోజు మేము అడుగుతున్నాం. నువ్వు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంటున్నావు, ఎవరికి పెట్టాలి? ముందు ఎవరికి పెట్టాలంటే ఈ కమిషనర్ ఆఫీస్లో పెట్టాలనేసి మనం చెప్తున్నాం. సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంగన్వాడీ టీచర్లకు వెళ్ళిపోవడం కాదు, ముందు కమిషనర్ ఆఫీస్లో పెట్టాలి, డైరెక్టర్ గారికి పెట్టాలి, జేడీలకు పెట్టాలి, మిగతా అధికారులకు పెట్టాలి. ఇంకా ఎవరికి పెట్టాలంటే ఆయన సమీక్ష చేసి ఏం చేసిండు? దుర్వినియోగం అవుతుందంట ఆహారం. దుర్వినియోగం అంటే మనం తింటున్నామంట. ఇది ముఖ్యమంత్రి చెప్పింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నామంటే సీసీ మనకి 50 కేజీల బియ్యం వస్తే 40 కేజీలు ఉంటాయి. అందులో 10 కేజీల ఒకటి దొంగతనం చేస్తున్నావు, అక్కడ సీసీ కెమెరా పెట్టుకు, అక్కడ పెట్టాలని మనం అంటున్నాం. కేజీ పప్పు ప్యాకెట్ వస్తే అది 30 ఉంటుంది అంటే ½ కిలో తక్కువ ఉంటుంది, అర్ధ కిలో తక్కువ ఉంటుంది, మొత్తం మురిగిపోతుంది. బియ్యం అయితే మొత్తం పురుగులు. ఇక గుడ్లు వస్తాయి, మొత్తం పిట్ట గుడ్లే ఇక ఇంతే. దానికి ఇంకా ముద్ర వేస్తారు, అంటే ముద్ర వేయడానికి ఏమో డబ్బులు వస్తాయి, కానీ మంచిది వేయడానికి మాత్రం డబ్బులు లేవు. అందుకని ఈరోజు ఎక్కడ జరుగుతుంది? కారం పొడి ఇస్తున్నారు, చింతపండు ఇస్తున్నారు, ముఖ్య పైన ఇస్తున్నారు, మనకి ఆవాలు ఇస్తున్నారు, అట్లా జీలకర్రనే లేదు. అందుకని సీసీకి అవినీతి ఎక్కడ జరుగుతుందంటే అవినీతి అంగన్వాడీ కేంద్రాల్లో కాదు. దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందంటే అంగన్వాడీ కేంద్రాల్లో కాదు. దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందంటే కాంట్రాక్టర్ల దగ్గర జరుగుతుంది. కాంట్రాక్టర్ల వాళ్ళకు మద్దతు ఇస్తున్నది ఎవరంటే ICDS లో ఉన్న అధికారులే మద్దతు ఇస్తున్నారు. ముందు ఆ దొంగల్ని లాగండి మీరు బయటకి, అంతే తప్ప మమ్మల్ని దొంగ అంటే మేము ఊరుకోము. మేము దొంగలం కాదు. ఈరోజు కష్టమైన నష్టమైన భరించి జీతాల నుండి సగం డబ్బులు తీసి అంగన్వాడీ కేంద్రాలకు దర్శనిస్తున్నాం. ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం, అంత త్యాగం చేస్తున్నాం మేము. అందుకని దొంగలం కాదు మేము. మా శ్రమ వల్లనే, మా కష్టం వల్లనే, మా త్యాగం వల్లనే ఈరోజు ICDS ముందుకు పోతుంటే అవార్డులేమో నువ్వు తీసుకుంటున్నావు. అందుకని నీ అవార్డులు వెనుక, నీ ప్రశంసల వెనుక ఈరోజు నేను తెలంగాణలో ఇంత ఆరోగ్య లక్ష్యం అందిస్తున్నా, నేను పాలు ఇస్తున్నా, గుడ్లు ఇస్తున్నా, నువ్వు పాలు లేవు, గుడ్లు లేవు, పప్పు లేదు, ఏది లేకపోయినా వచ్చిన పిల్లలు ఖాళీగా పోవద్దని అన్నో ఎన్నో బియ్యం తీసుకొచ్చి ఉడకబెట్టి వాళ్ళకు ముద్ద పెడుతున్నాం. ఈరోజు మనం ముద్ద పెడుతున్నాం. నెల రోజులు ఫుడ్ లేకపోయినా, 2 నెలలు లేకపోయినా. అందుకని ఈ రోజు నువ్వు ICDS గురించి గొప్పలు చెప్పుకుంటున్నామంటే ఆ గొప్పల వెనకాల, ఆ వార్డుల వెనకాల ఎవరి కష్టం ఉందంటే, ఎవరి శ్రమ ఉందంటే అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల శ్రమ ఉంది. అందుకని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకని నువ్వు నిర్ణయం చేసినా, నువ్వు ఏం నిర్ణయం చేయాలని మేము కోరుకున్నాం. తెలంగాణ రాకముందుకు, తెలంగాణ కాదు ఎన్నికల కంటే ముందు 24 రోజులు మనం సమ్మె చేసినాం. సమ్మె చేస్తే ఈయన కూడా ముఖ్యమంత్రి, మన మంత్రి సీతక్క గారు మన టెంట్ల కిందకి వచ్చిర్రు, ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఇప్పుడున్న మంత్రులు వచ్చిర్రు. వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, దండగా వాడు ఏం చెయ్యడు, మా కోట వేయండి, మేము గెలిపిస్తాం, మీరు అడుగుతున్నాయన్నీ న్యాయమైనయే, మేము అన్ని పరిష్కారం చేస్తాం అని మనకు హామీలు ఇచ్చి మన ఓట్లతో గద్దెనెక్కి, ఈరోజు మన ఓట్లతో గద్దెనెక్కి కుర్చీ మీద కూర్చొని ఈరోజు మనల్ని దొంగలంటే ఖబర్దార్ ప్రభుత్వం ఆవేసి ఈరోజు అందుకని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మేము ఊరుకునేదే లేదనేసి ఈరోజు లోపల చెప్పాం. అట్లాగే ఈరోజు మనం అడుగుతున్నాం, ఎండాకాలం తీవ్రంగా ఉంది. ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు, అంత ఎండ ఎక్కువ ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలకి ఈ నెల 15వ తేదీ నుండి ఒక పూట బడని వాళ్ళు నిర్ణయం చేశారు, సర్కులర్ ఇచ్చారు. మరి ICDS డిపార్ట్మెంట్కి ఇప్పటిదాకా సర్కులర్ ఇవ్వకపోవడానికి ఏం మాయ రోగం వచ్చింది? ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? అందుకని ఇప్పటిదాకా ఒక పూట బడి సర్కులర్ రాదు. మే నెలంతా ఒక్కొక్కరం తీసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది, ఇద్దరు కలిపి ఒకేసారి ఇవ్వాలనేసి మనం అడిగాం. సమ్మె అప్పుడు కూడా అడిగాం. తర్వాత కూర్చొని మేము ఫైనల్ చేస్తామనేసి అప్పుడున్న మంత్రులు చెప్పారు. మరి అప్పుడున్న మంత్రులు చెప్పి ఆ ప్రభుత్వం ఓడిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం చేయాలి? ఇప్పుడు ఒక అంగన్వాడీ టీచర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే అక్కడ చనిపోతే ఒక పోస్ట్
ఖాళీ అవుతుంది. ఒక పోస్ట్ ఖాళీ అయితే కొత్త టీచర్ వస్తుంది. కొత్త టీచర్ ఏ పని చేస్తుంది? పెండింగ్ ఉన్న పని చేయాలన్నా వద్దా? అది కర్తవ్యం. మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు నువ్వు అమలు చేయడానికి నీకేం రోగం? నీకు అసలు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టడానికి ఏమో నీకు సమయం దొరుకుతుంది. కానీ అసలు వినతి పత్రాల మీద వినతి పత్రాలు ఇస్తే వీళ్ళు ఇది అడుగుతున్నారు, నేను దీన్ని పరిష్కారం చేస్తా, దీని మీద నేను పరిశీలిస్తా, నేను ఈ సర్కులర్ ఇస్తా, ఈ జీవో ఇస్తా అనే పాపానికి ప్రభుత్వం పోవట్లేదు. అందుకే మే నెలంతా టీచర్లకు హెల్పర్లకు ఒకేసారి సెలవులు ఇవ్వాలనేసి కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సెల్ఫోన్లు 2018లో మనకి ఇచ్చారు. ఏది 2G డబ్బో ఫోన్, అది ఎవ్వడు వాడతలేడు, పిల్లలు అయితే పడేస్తున్నారు. అది చాలా డబ్బా ఫోన్, అంటే స్టోరేజ్ చాలా తక్కువ. అవి కూడా పాడైపోయినాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే అది పనిచేయదట, కానీ కొత్త సర్వే చెప్తారు. మేము లోపల అడిగాం, అది పని చేస్తలేదంటే పని చేస్తలేదని మాకు తెలుసు అంటున్నారు. మరి నీకు తెలిసిన తర్వాత నువ్వు కొత్త పని ఎందుకు చెప్తున్నావు? పని చేస్తలేదని నీకు తెలిసింది, తెలిసిన తర్వాత కొత్త పని చెప్తున్నారంటే అంగన్వాడీ టీచర్లకు హెల్పర్ల మీద ఎంత వ్యతిరేకంగా ఈ డిపార్ట్మెంట్ ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం. అందుకే మేము ఇది చెయ్యం. మాకు కొత్తది ఐప్యాడ్ కావాలి, 5G టెక్నాలజీ ఉండాలి. మేము ఫోన్లన్నీ కూడా ప్యాక్ చేసుకొని వచ్చినాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర, మొత్తం కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూర్చున్నారు, ఫోన్లన్నీ ప్యాకింగ్ చేశారు, మొత్తం పీడీలకు అప్పచెప్తున్నారు. ఇక్కడ రంగారెడ్డి మేడ్చల్ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మేము అప్పచెప్పిపోతాం అనేది కూడా చెప్పేసి వచ్చాం. అందుకని పాడైపోయిన ఫోన్లు మనకెందుకు, కొత్త పని మనకెందుకు? అందుకని దీన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. ఇక సమ్మె సందర్భంగా మనకు చాలా హామీలు ఇచ్చారు. సమ్మె చాలా విజయవంతంగా చేశాం. మనం 24 రోజులు చేశాం. ఎవరికి దిగిరాని ప్రభుత్వం దిగొచ్చింది, చర్చలు జరిపింది, మనకు హామీలు ఇచ్చింది. మరి హామీలు ప్రభుత్వం అమలు చేయాలి. 24 రోజుల సమ్మెకాలం వేతనాలు ఇవ్వాలి. అట్లాగే 5% అయ్యారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేది, అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇస్తామని మంత్రులు ఒప్పుకున్నారు. మనకు ఆ జీవో ఇప్పటిదాకా రాలేదు. అట్లాగే మనం ఏం అడుగుతున్నాం, తెలంగాణలో నువ్వు PRCలో కలిపినావు, మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు, కనీస వేతనం నిర్ణయం చేయలేదు. PRC అంటే పర్మనెంట్ వాళ్ళకి వచ్చేది, అది కనీస వేతనం ఉండాలి. కనీస వేతనానికి నువ్వు పెంచే వేతనం ఇస్తే లాభం జరుగుతుంది. గౌరవ వేతనానికి 30% ఇస్తే అది అన్యాయం. అందుకని కనీస వేతనం నిర్ణయించాలని మనం సమ్మెలో అడిగాం. మేము దాన్ని కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పారు. దాని గురించి ఇప్పటిదాకా లేదు. అట్లాగే చాలా యాప్లు ఉన్నాయి. ఇన్ని యాప్లు మేము చెయ్యం, ఒకటే చేస్తాం. అది పోషన్ ట్రాకరా లేకపోతే NHTSా, ఏదో ఒకటే నిర్ణయం చేయండి అనేసి అంటే మేము కేంద్రానికి లేఖ పెట్టినాం. మేము తప్పకుండా పరిష్కారం చేస్తామని మనకు ఆ రోజు చెప్పారు. ఇప్పటిదాకా మళ్ళీ మనకేం లేదు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈరోజు 10,000 మంది చేతగాక కింద మీద పడుకుంటా, మోకాళ్ళ మీద దేక్కుంటా పోయి అంగన్వాడీ సెంటర్లలో చేతగాక BP షుగర్లు పెరిగి వయసు భయపడి ఈ ఉన్న పని చేయలేక ఈరోజు చాలామంది చనిపోతున్నారు. చాలామంది చేయలేక సెంటర్లో కూర్చొని ఏడ్చుకుంటూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు ఇస్తామని చెప్పారు మనం పోరాటం చేస్తే. మరి ఆ జీవో ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా రిటైర్మెంట్ అవుతారు కదా. ఆ జీవో కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదు. అట్లాగే ఆయాలకు అడుగుతున్నాం మనం, పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలి, పాత పద్ధతిలోనే ఇవ్వండి. ప్రమోషన్ ఏజ్ 50 సంవత్సరాలకు పెంచాలని మొన్ననే మనము వాళ్ళని విడిగా ఆయాలతోటే మనం ధర్నాలు చేశాం. ఫిబ్రవరి 26 ఆ సమస్య పరిష్కారం చేయలేదు. పని భారం పెరిగింది, BLO డ్యూటీలు అన్ని డ్యూటీలు బంద్ చేయండి అంటే ఆ డ్యూటీలు బంద్ చేయకుండా ఈరోజు ఏ స్కీమ్ వచ్చినా ఏ పథకం వచ్చినా ఎవరంటే ఇక పుక్కడికి దొరికి అంగన్వాడీ వాళ్ళే అనేసి నువ్వు ప్రజాపాలనలో ఉండు, సర్వే చేయి, ఆ సర్వే చేయి అనేసి ఈరోజు పని భారం మనం చేస్తున్నాం. అంటే నువ్వేమో ఆ పని చేయమంటావు, ఈ పని చేయమంటావు, ఊరంతా తిరగమంటావు. మళ్ళా బయోమెట్రిక్ దగ్గర నిలబడాలంటే ఎక్కడ న్యాయం? నువ్వు మాట్లాడే దానిలో అక్కడ ఇక్కడ రెండు ప్లేస్లలో
ఒక టీచర్ ఎట్లా ఉంటుంది, నీకు దమాక్ ఉందా లేదా, దమాక్ పనిచేస్తుందా లేదా అనేది మనం అడుగుతాం. అందుకని ఇవన్నీ కూడా సమ్మె సందర్భంగా ఇంకా మనం చాలా సాధించుకున్నాం, కానీ ఇప్పటిదాకా ఒకటి కూడా రాలేదు. ఇవన్నిటి మీద లోపలికి వెళ్ళిన వాళ్ళం 30-40 మంది వచ్చారు మన నాయకులందరూ. ప్రతి ఒక్క డిమాండ్ని కూడా వాళ్ళ ముందు పెట్టాం. మేడం గారు ఏమన్నారంటే అవన్నీ విన్న తర్వాత నేను ప్రభుత్వానికి పంపిస్తాను. అవన్నీ విన్న తర్వాత నేను ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు, నేను ప్రభుత్వానికి పంపిస్తా అంటున్నారు. ఇట్లెందుకు అంటున్నారు మేడం? మేము ఇప్పుడే కొత్తగా విడతి పత్రం పట్టుకొని రాలేదు కదా. సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంటే తెల్లారే వచ్చి మిమ్మల్ని కలిసినాం. అట్లాగే సమ్మె కాలము సమ్మె ఒప్పందాల మీద ఇప్పటికీ 10-20 సార్లు విడతి పత్రాలు ఇచ్చినాము. ప్రతి ఒక్క అంశం మీద మేము విడతి పత్రాలు ఇచ్చాము. అసలు మేము ఇచ్చినవి మీరు చదువుతున్నారా లేకపోతే చెత్తపుట్టలో వేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేసి కూడా అడిగాం. నేను ఏం చెప్పలేను అనేసి అన్నది. ఇప్పుడు ఈరోజు మనము ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న సమయంలో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో ఇవన్నీ వెనక్కి పోవాలి, ఆన్లైన్ సర్వే కూడా ఆగాలి. ఇది కూడా చెప్పాం. కొత్త ఫోన్ అంటే కొత్త ఐప్యాడ్ అంటే నీకు సమయం పడుతుండొచ్చు, ఇప్పటికిప్పుడు వస్తుందని మేము కూడా అనట్లేదు. కానీ కొత్త సర్వే నువ్వు మేము చేయొద్దు అనేసి అదన్న హామీ ఇవ్వమంటే అది కూడా హామీ అంటే వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు చేయడానికి ఏముందిలే, మేము వీళ్ళతో ఇట్లనే ఎట్టి చాకరీ చేయించుకుంటామనే పద్ధతిలో ఇంత దుర్మార్గంగా ఈరోజు అధికారులు ఉన్నారు. ఈరోజు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మేము ముందున్న ప్రశ్న ఏమీ లేకుండానే, ఏ హామీ రాకుండానే, ఏ హామీ రాలేదు. సీసీ కెమెరాలు బయోమెట్రిక్ని వెనక్కి తీసుకుంటామనే చెప్పలేదు, ఒక పూట బడి చెప్పలేదు, మే నెల సెలవులు చెప్పలేదు, ఫోన్ల మీద చెప్పలేదు, సమ్మె జీతం మీద చెప్పలేదు, రిటైర్మెంట్ చెప్పలేదు, సమ్మె కాలంలో జీతాలు పెంచుతామన్నారు. సమ్మె కాలమే కాదు, ఈ ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెట్టింది 18,000 జీతం ఇస్తారని. ఈ ప్రభుత్వమే పెట్టింది. బిఎఫ్ ఇస్తానని చెప్పింది. ఏ ఒక్క హామీ ఈరోజు ఇవ్వలేదు. ఆమె ఏమి ఇస్తుందంటే నేను పైకి పంపుతా, ఏం నిర్ణయాలు జరుగుతాయి అంటే ఏం జరుగుతాయో తెలియదు, ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు చెప్తావంటే అది కూడా నా చేతిలో లేదు. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం? మాట్లాడుకొని వెళ్ళిపోవడమా లేకపోతే ఇక్కడే బైఠాయించడమా? ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి. మొత్తం రాష్ట్రం అంతా జరుగుతున్నాయి ధర్నాలు. ఈరోజు మనం హెడ్ ఆఫీస్కే వచ్చినాం. హెడ్ ఆఫీస్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ మన సమస్యల పట్ల చాలా వ్యతిరేకంగా, చాలా మొండిగా, కనీసం మానవత్వం లేదు, మహిళలను లేదు. ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి గారు పెరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి అనేది సభ పెట్టింది. మహిళా శక్తి అంటే నేను మహిళలకు గొప్ప చేస్తున్నాను చెప్తున్నాడు. నేను ఉచిత బస్సు అంటున్నాడు, నేను సభ అంటున్నాడు, గ్యాస్ అంటున్నాడు. మనమేం అడుగుతున్నామంటే అయ్యా నువ్వు ఒకవైపు ఏమో మహిళా శక్తి అంటున్నావు, ఉచిత బస్సు అంటున్నావు, గ్యాస్ ఇస్తా అంటున్నావు, మరి అదే మహిళల్లో భాగమైన మమ్మల్ని ఎందుకు నువ్వు దొంగలుగా నువ్వు ముద్రేస్తున్నావు? ఇదేంటి నీ ద్వంద్వ నీతి అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. మహిళల్లో మేము భాగం కాదా? రోడ్డు మీదకి వచ్చి ఉదయం నుంచి ఇప్పటిదాకా కూర్చుంటే, విడతి పత్రాలు ఇస్తే, నోరంతా పోయేటట్టుగా అధికారులు కలిసి మాట్లాడుతుంటే, చెప్పులు అడిగేటట్టు తిరుగుతుంటే, నీకు సభలకేమో సమయం ఉంటుంది తప్ప అంగన్వాడీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి సమయం లేదా అనేసి ఈరోజు మనం అడుగుతున్నాం. అందుకని ఈరోజు మీరందరూ మీ నిర్ణయాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళడమా లేకపోతే ఇక్కడే బైఠాయించడమా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.